అంటే పైన ఇటు 1 kg అటు 1 kg కింద 2 kg పైన 1 కిలో మొత్తం 15. మామ ఇంత పెద్ద కేక్ తీసుకుపోవాలంటే మనకు కారే కావాలి. అది కార్ అయితేనే కేక్ అనేది అయితే మనం తీసుకుపోగలుగుతాం. అయితే 120 స్టార్ట్ చేయడం ఎట్లయితుందో అంటే ఫుల్ వైఫ్ దగ్గర 10 minutes వస్తుంది. 10 minutes అంటే 10 minutes. ఈడేంది బాగా రోజులు అయిపోయినాక మళ్ళీ క్రాకర్ తీసిందని చూస్తున్నాము అమ్మ. చాలా రోజుల తర్వాత అయితే 120 షాట్ అయితే తీసుకుంటున్నా. 120 షాట్ జంగల్ బుక్. ఇదైతే జంగల్ బుక్ తీసుకొని ఎక్కడ పోతున్నా అని చూస్తున్నావు. ఇవాళైతే మన ప్రణయాన్ బర్త్డే ఉంది. అండ్ బర్త్డే ఎట్లా చెప్తాం అనేది మీకు ఒక్కొక్కటి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా బర్త్డేలు ఇంత కాంట్రిబ్యూషన్ చేసుకొని బర్త్డేలు అయితే అలా ఫ్రెండ్స్ బర్త్డే చాలా అంటే చాలా గ్రాండ్గా చేస్తారు. మేము ఎట్లా చేస్తాం ఆ బర్త్డే కేక్ని ఏం చేస్తాం వీడియోని అయితే లాస్ట్ వాకి వీడియో ఫుల్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చాలా 120 షార్ట్స్ అయితే తీసుకొని వెళ్ళిపోదాం పా. ఇప్పుడు బేకరీలోకి ఏదో తినిపించాను రాలేదు. ఇది కేక్ ఇవ్వుతా అని చెప్పిన కేక్ ఇవ్వుతాను. కేక్ ఇవ్వుతాను. నువ్వు కేక్ ఏదనుకుంటున్నావు ఇదా? ఇప్పుడు 15 కిలో కేక్ అని చెప్పి 15 కిలోలు అయ్యో మామా ఈయన కేక్ చూపిస్తా ఒక్కసారి నేను ఎక్స్ప్రెషన్ ఇంక ఇప్పడా కూడా చెప్పాలి నాకు కేక్ ఎట్లుంటుందో. చలో కేక్ అయితే చూపిద్దాం. ఏమో మామా ఇదే మొత్తం మన కేక్ అయితే మొత్తం ఇది ఇంత పెద్దగా అవసరమా కేక్? సరిపోతుందా ఇంకొద్దిగా పెద్ద చెప్పారు. సరిపోతుందిరా బాబు. సగం అన్నది సరిపోతుంది. కేక్ 15 కిలోల కేక్ అంటే పైన ఇటు 1 kg అటు 1 kg కింద 2 kg పైన 1 కిలో మొత్తం 15 వస్తాయి కదా. చూడు ఇప్పుడు చేపిస్తాను ఇన్నే కూర్చొని. మామ ఆ కేక్ అయితే ఎంత డెకరేషన్ చేపిస్తున్నామో చూస్తా ఒక్కసారి. నువ్వు కేక్ పైన కంప్లీట్ అంటే కంప్లీట్ క్వీన్ టైప్ ఎట్లా పెట్టిస్తున్నాం. ఇది మొత్తం కూడా ఇక్కడ మనకి డైరెక్ట్ కేకే ఉంటది. కేక్ వచ్చేసి మనకి క్రాకర్ అనేది చూసినా ఎప్పుడైనా ఇట్లాంటిది మన దాంట్లో ఎప్పుడైనా ఇంత పెద్ద కేక్ చూపించినాము. కేక్ పైన స్పార్కిల్ కాదు ఇది పక్కకు ఉంటది. ఇక్కడ కింద కనెక్షన్ ఇచ్చుడుతో డైరెక్ట్ పైకి చిచ్చుబుడ్డి లెక్క. ఇక మామ కేక్ పైన అయితే మనం ఇది పెట్టిస్తున్నాం. మళ్ళా ప్రణయ్ పైన అయితే ఇంకోటి వస్తుంది. ఇక్కడ ఇంకోటి వస్తుంది. కాలు లేకపోయినా కానీ జాగ్రత్త మేమైతే తీసుకొని పోతున్నాం మామ. ఇప్పుడు ఫస్ట్ టేబుల్ అన్ని పట్టుకొని పోతున్నాం. లడ్డు ఎట్లుంటది అంటే నైట్ రచ్చనే పట్టుకొని పోతున్నాం. గిరియుడు ఇగో మొత్తం పట్టుకొని పోతున్నాం. ఇక మనకి చాలా అంటే చాలా స్పెషల్ బాయ్. ఇక ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకి లైఫ్లో ఒకళ్ళు ఉంటుంది కదా. అట్లా నాకైతే ఇంత కూడా మేము చేసేది ఇట్లా మోసుకుంటా పోయేది కూడా దానికే. ఇంకా ముంగడికి పోయినాక బ్యానర్ గిట్ట అన్ని చూపిస్తా. కానీ హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది చూపిస్తా పాది. మామ ఇంత పెద్ద కేక్ తీసుకుపోవాలంటే మనకు కారే కావాలి. అది కార్ అయితేనే కేక్ అనేది అయితే మనం తీసుకుపోగలుగుతాం. మేము ఇంత పెద్ద కేకే తీసుకొని వెళ్తున్నాం. మళ్ళీ మనకి ఇక్కడనే అన్ని క్రాకర్స్ కూడా ఉన్నాయి. ఇంకా మనకు అక్కడ 120 షాట్ కూడా ఉంది. 120 షాట్ కూడా వేసుకొని వెళ్ళిపోదాం. 120 షాట్ తీసుకొని డైరెక్ట్ మనం బర్త్డే కాడికి అయితే వెళ్ళిపోదాం. చలో బర్త్డే చూపిస్తా పాదిగా. కేక్ అది పట్టుకోదా మెల్ల గట్టిగా పట్టు. 15 kgs అయితే మొత్తం అంటే మొత్తం వచ్చేసింది. ఒకసారి చూడు నువ్వు మొత్తం ఫ్లెక్స్ ఈడ పెట్టేసినాం. ఆడ క్రాకర్స్ పెట్టినాం. ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది ఇట్లా బర్త్డే చేయాలి మా ఫ్రెండ్ కానీ ఒక్కసారి చూడు మొత్తం సెటప్ అయిపోయింది. అందరు ఇన్నే ఉన్నారు. మొత్తం అంటే మొత్తం ఇక్కడనే ఉన్నారు. ఇంకా బర్త్డే బాయ్ అయితే లోపల ఉన్నాడు. బర్త్డే బాయ్ ఇవి వచ్చిండు. బర్త్డే బాయ్ వచ్చిండు. అటు చింపునా ఇది కూడా చింపుతున్నా. ఇగో ఇదొకటి అంట పెట్టాలి. అటు ఒకటి అంట పెట్టాలి. లేదు 2 అంట పెట్టాలి. పిచ్చి తెంగుతుంది మామ. 120 షార్ట్స్ అయితే 2 sides అయితే అడ్డబెట్టి విత్తున్నాం. ఎట్లుంటది అంటే వైబు నిజం చెప్తున్నా. ఇది చాలా మంది కూడా జంగల్ బుక్ ఎట్లా వెళ్తుంది అంటున్నారు కదా. జంగల్ బుక్ అయితే పెట్టేసినాం. నాకు తెలిసి అయితే ఇలా ట్రాన్స్ఫారం వెళ్ళిపోతుంది. ఒకవేళ అటు అయితే ఏమంటావు ట్రాన్స్ఫారం వెళ్ళిపోతుంది. మనకైతే బర్త్డే సెలబ్రేషన్ మొత్తం కూడా అక్కడ బ్యానర్ పెట్టేసినాం. ముంగట కేక్ ఉంది. అంత అంటే అంత రెడీ ఉంది. డైరెక్ట్ క్రాకర్ అంట పెట్టంగా అయితే మాట్లాడదాం. ఈడైతే మన విష్ణువాడు. ఎందుకంటే ఈడు మొత్తం పటాకాలు అన్ని పెడతాడు. పటాకాలకైతే భయపడాడు మామ ఈడు. ఎందుకంటే వాడు నల్ల విష్ణు అంటారు. సో మామ మొత్తం క్రేజీ అంటే క్రేజీ వైబ్ కాబోతుంది. ఎట్లుంటుంది అంటే వైబ్ నిజం చెప్తున్నా. ఇంకా 120 షాట్ కూడా వెళ్ళిపోతుంది. ఒక్కొక్కటి మొత్తం ఆగమాగం అవుతుంది. ఇప్పుడు మన వాళ్ళకి అందరు వచ్చేసారు. ఒకసారి డైరెక్ట్ అంటబెట్టేద్దాం. చాలా అంటబెట్టారు. అదే నానే అంటబెట్టు. హ్యాపీ బర్త్డే అంటే హ్యాపీ బర్త్డే.
అయితే ఇంకా 120 షాట్ స్టార్ట్. చలో ముంగడికైతే పోదాం. వైబ్ అంటే వైబ్ ఉంటుంది ఇప్పుడు. చలో ముంగడికి పోదాం. స్టార్ట్ అయిపోయింది 120 స్టార్ట్ చూడడం ఎట్లా అవుతుందో అంటే ఫుల్ వైబ్. దగ్గర 10 minutes వస్తుంది. 10 minutes అంటే 10 minutes వస్తుంది. చూడను మొత్తం కూడా హైప్ అంటే హైప్ ఉంటుంది. ఎట్లా వైబ్ ఇస్తున్నాను ఒక్కసారి 120 షాట్స్ ఎట్లా వైబ్ ఇస్తున్నాను వేరే అంటే వేరే ఫోటో తీయాలి. ఫోటో తీయాలి మామ 120 షాట్స్ ఎట్లా అది ఎట్లా అనిపించింది? అందరు ఎట్లా అయిపోయింది తెలుసా? మొత్తం బయటకు వచ్చింది. మన వాళ్ళు అందరూ అయితే తినే ఉన్నారు. మామ మనమైతే ఒక్కసారి వెనక పోదాం మనం. మామ 120 షాట్ ఎట్లా అనిపించిందో జల్దీ కామెంట్ చేసేసేది. మీకు 120 షాట్ మొత్తం ఎట్లా అనిపించిందో జల్దీ కామెంట్ చేసేసేది. మొత్తం అంటే మొత్తం ఆగమంటే ఆగం అయిపోయింది. అమాన్ కేక్ మంచిగా మావాడైతే ఏ బర్త్డే అయినా సరే మనోడైతే ఫస్ట్ కేక్ తింటాడు. ఫస్ట్ కేక్ తింటాడు, తర్వాత బిర్యానీ తింటాడు. ఎందుకంటే తాగాడు కాబట్టి. దీని మామ మంచిగా ఉందా టేస్ట్? ఉంటాడు మంచిగా ఉంటుంది. మాట్లాడదేమన్నా పోతున్నావు. చాలా లేపాలంటే మేమే దింపాలన్నా మేమేరా పెట్టాలి. అది ఎంత కేక్ తిన్నాడు? అదే ఎంత కేక్ తిన్నాడు వీడు? మావాడు నుమాన్ కేక్ తినిపిస్తాను. బాయ్ నమస్తే. నమస్కార్. అయ్యో నుమాన్ గారు అయితే వచ్చాడు. నుమాన్ కేక్ తినిపిదా? అంటే ఇప్పుడు ఇవన్నీ పీసెస్ కాదా? ఈ లంజోడికి ఇష్టం వేయడు. అది ఇమ్రా ఫోటో తీరా అంటే వీడియో ఇడు కేక్ కి రాలేడు. ఇడు కేక్ తీసుకురా అందుకు రాలేడు. కేక్ తినిపించుడు కాదు. చెప్పు ఫస్ట్ గాడు బర్త్డే బాయ్ రా లంజోడుకు చెప్తుండు మా అమ్మ దండేసుకోని చెప్పు మనం అంటుండు. అవ్వో అవ్వో సిగ్గుండాలి. ఏం చేస్తున్నారో అర్థమైతే అదే విష్ణు ఏం చేస్తున్నారా దండతోటి? చలో ఇప్పుడు అంతా అయిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు రా దండ? ఆందా బర్త్డే హ్యాపీ బర్త్డేనా? అదే బర్త్డే నీది కాదు హిందీదా? అదే మీ బర్త్డేలు కాదు రా. అదే నాది కూడా బర్త్డే ఉంది. హ్యాపీ బర్త్డే. ఇగో ఈ లొక్క దండ పట్టుకొని వస్తే ఈడేమో నేను దండెత్తా అని వీడియో తీసుకుంటున్నాడు, ఈ దండెత్తా అని తీసుకుంటున్నాడు. అందుకనే అందరు బర్త్డే కొద్దిగా వంగాలే తేజ వంగాలేను. హ్యాపీ బర్త్డే కృష్ణ. ఈ ఒక్క దండ కోసం ఇట్లా కొట్లాడుకుంటున్నాం మామ. మేము ఏమన్నా అనుకో ఒక్క దండ కోసం. శాల్వాలు కప్తారు ఇప్పుడు. హ్యాపీ బర్త్డే.
అదే బర్త్డే వాళ్ళది వాళ్ళు కప్పుకుంటారు. అందరి బర్త్డే అయితే మాది మేమే, ఇగో మాది మేమే లాస్ట్ మొత్తం అయిపోయింది కదా. దాని మళ్ళా మాది మేమే చాలా హ్యాపీ మామ, గ్రాండ్ సక్సెస్ అంటే. ఎట్లా మంచిగా అనిపించింది బర్త్డే? మంచిగా చేసినామా? మంచిగా చేసినాం బర్త్డే. చెప్తున్నా కదా, నేను చెప్పినా కదా బాయ్ బర్త్డే అంటే బాయ్ బర్త్డే లెక్కనే చేస్తాను నేను. ఎందుకంటే మనకు ప్రతి ఒక్క కాడ కూడా ఈడే, అందుకనే బర్త్డే అంత నీట్గా చేసిన. ఎట్లుందో మీరే జల్దీ కామెంట్ చేసేసేది. బట్ నేను దగ్గరకు పోతుంది కేక్ తింటలేదు, నేను దగ్గరకు పోతుంది మొత్తానికి కేక్ తింటలేదు. మీరు కేక్ వెయిట్ చేస్తున్నా అనుకుంటున్నారు కానీ కుక్క కడిపైతే నింపుతున్నా. కేక్ మొత్తం అంత గజిబిజి అయింది, అందుకనే ఆ కేక్ మొత్తం డాక్ అయితే ఇచ్చినాం. ఇవి ఇంకో కుక్క కూడా పోతుంది, ఇవి పక్క ఉంటే ఇంకో కుక్క కూడా ఆడికి పోతుంది. అవైతే తినేస్తాయి. నిజం చెప్తున్నా, మనమైతే కేక్ ఎప్పుడు కూడా వెయిట్ చేయలేవు. అప్పుడు వెయిట్ చేసినాం కానీ ఇప్పుడు తిండి విలువ తెలిసి వచ్చినాక అసలు వేస్ట్ అనేదే లేదు.